మనం గోదావరి మధ్యలో కొద్దిగా ఇటు అటు ఉన్నామండి. దీంట్లో 2 రకాల ఇసుక ఉంది. ఇక్కడ చూడండి, దిబ్బ కనబడుతుంది, కొద్దిగా ఎత్తు కనబడుతుంది. ఇది ఇది కట్టుబడికి పనిచేస్తుందండి. ఇది దొడ్డి ఇసుక, ఇట్లా దావు. ఇది మొత్తం లోపల దొడ్డి ఇసుక అండి. ఇది కట్టుబడికి పనిచేస్తుంది. చూడండి, దొడ్డి ఇసుక కాస్త ఎన్ని అడుగులు అంటే 1 2 3 4 5 6 7 8 9 చాలు 10 అంటే 10 అడుగుల దూరం నుంచి ఇటు మొత్తం అండి. ఇది ప్లాస్టింగ్కి పనిచేసే ఇసుక. అసలు ఏమాత్రం పెద్ద రౌతు లేదు. ప్లాస్టింగ్కి పనిచేసే ఇసుక. నది ఒకటే, దీంట్లో 2 భాగాలు. చూడండి, ఇదంతా ప్లాస్టింగ్ ఇసుక. దీంట్లోనే నదిలో 2 రకాల ఇసుక ఉన్నదండి. ఎందుకంటే తల్లికి కొడుకులు ఎంతమంది ఉన్నా నా కొడుకులు అందరు మంచోళ్ళే అంటారు. నది ఒకటే, కానీ దీంట్లో పెద్ద ఇసుక ఉంది, కట్టుబడికి ఉంది, ప్లాస్టింగ్కి ఉంది. 3 రకాల ఇసుక ఉందండి దీంట్లో. కొద్దిగా లోపల పోతే ఇంకో రకం కూడా కనబడుతుంది. ఇది జల్లెడ పట్టినట్టు కూడా లేదండి. జల్లెడ కన్నా చాలా సూపర్ ఉంది. చాలా అంటే అంతే, సూపర్ సూపర్ సూపర్. అంటే ఇది మనం ప్రకృతి ఇచ్చిన వరం, భగవంతుడు ఇచ్చిన వరం. నదులతోటి, చెట్లతోటి, వర్షాలతోటి, ధారతోటి నదిలు పారుకుంటా మట్టి అంతా కొట్టుకోపోయి ఇసుక లెక్క మిగిలి మన కట్టుబడికి పనికి వస్తుందండి. నదిలో ఉన్న ఇసుక, నదిలో ఉన్న నీరు తాగడానికి. ఈ ప్రకృతి ఇచ్చిన వరాలు. ఈ వరాలను మనం నాశనం చేయకుండా జాగ్రత్తగా కాపాడుకొని అందరం, నేను సైతం మేము సైతం అని చెప్పేసి, ప్రకృతి అంటే అన్నీ, చెట్లు, చేమ, నది, ఇసుక అన్నీ. ఇగో ఇక్కడ చూడండి, ఇంకా సన్నం, ఇంకా సన్నమైన ఇసుక ఉందండి. చూస్తా అంటేనే బుక్క బుద్ధి అవుతుంది. అంత నాణ్యత గల ఇసుక. ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ లెక్క ఉన్నదండి. దాంట్లోనన్నా దొడ్డి కనబడతాయి నలకలు, కానీ దీంట్లో ఏ మాత్రం లేకుండా స్వచ్ఛమైన ఫ్రెష్ ఇసుక అండి. చూడండి, మనం జల్లెడ పట్టినా కూడా ఇంత నీట్గా ఉండదండి. జల్లెడ పట్టినట్టుంది. ఎక్దమ్ సర్వే జన సుఖినో భవంతు. చూడండి, ఒక్క రాయి, పెద్ద రాయి అన్న కనబడ్డదా? ఇంత వేస్తున్న ఇసుక, ఒక్క పెద్ద రాయి. ఎదుగండి, రైట్.